హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీనిరజ అండి. అందరూ ఎలా ఉన్నారో? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే నేను కొబ్బరి పాలతో అయితే జున్ను అయితే ప్రిపేర్ చేశానండి. చాలా ఈజీగా అయితే చేసేయచ్చు. చాలా టేస్ట్ కూడా బాగుంటుందండి. నేనైతే దానికి ఒక కొబ్బరికాయ అయితే నేను తీసుకున్నానండి. దీని కొబ్బరికాయని ముక్కలుగా అన్నీ కట్ చేసి అయితే నేను పెట్టుకున్నాను. దీనికైతే వెనకాలైతే బ్రౌన్ పార్ట్ అయితే ఏం తీయనవసరం లేదండి. జస్ట్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. మనం మిక్సీ పట్టుకుందామండి. ఇవైతే నేను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేస్తున్నాను. మనం ఇందులో నుంచి మనం పాలు అయితే తీసుకుంటున్నాం అన్నమాట, కొబ్బరి పాలు. వీటిని అయితే నేను ఒక్కసారి అయితే తిప్పాలండి. తర్వాత అందులో కొద్దిగా బెల్లం వేస్తున్నానండి. ఒక కప్పు నిండుగా నాకైతే కొబ్బరి ముక్కలు అయితే వచ్చాయండి. దానికి నేను సగానికి పావు కప్పు బెల్లం అయితే వేస్తున్నాను. ఒక కప్పు కొబ్బరి ముక్కలకు పావు కప్పు బెల్లం అన్నమాట. ఇంకొకసారి గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని స్ట్రైనర్ పెట్టుకున్నానండి. అందులో ఇప్పుడు మిక్సీ పట్టుకున్న కొబ్బరి పాలను అయితే వేస్తున్నాము, వడకట్టుకుందాము. చాలా చక్కగా వడకట్టుకున్న తర్వాత ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీ దగ్గర స్ట్రైనర్ లేదనుకో కాటన్ క్లాత్లో వేసి కూడా వడకట్టుకోవచ్చు అన్నమాట. ఇప్పుడైతే నేను పాలను అయితే ఇలా పక్కన పెట్టుకున్నానండి. ఇవి మనము ఏం కొలవనవసరం ఏమీ లేదండి. ఇప్పుడైతే ఒక గ్లాస్ తీసుకున్నానండి. ఇందాక మనం ఏ గిన్నె అయితే మనం తీసుకున్నామో అదే గిన్నెలో అరకప్పు అయితే కార్న్ఫ్లోర్ అయితే నేను తీసుకుంటున్నానండి. ఒక కప్పు నిండుగా కొబ్బరి ముక్కలు, పావు కప్పు బెల్లం, అరకప్పు ఏమో కార్న్ఫ్లోర్ అన్నమాట. అందులో ఈ కొబ్బరి పాలను వేసి ఉండలు ఏమీ లేకుండా చక్కగా కలుపుకోవాలన్నమాట. డైరెక్ట్ వేస్తే మాత్రం ఉండలు అవుతుందండి. ఇలా కొద్దిగా వేసుకుంటూ ఉండలు ఏం లేకుండా చక్కగా కలుపుకోవాలన్నమాట. ఇవి అందులో పోసేసుకుంటున్నాము. చక్కగా అయితే ఒకసారి కలిపేసుకుందాం అన్నమాట. అందులో నేను ఒక 4 యాలక్కాయలని దంచి వేస్తున్నానండి. ఒక అర టీ స్పూన్ అయితే మిరియాల పౌడర్ అయితే వేస్తున్నాను. మిరియాలని మిక్సీ పట్టి వేసాను అంతే. చక్కగా కలిపేసుకుందామండి. ఎంత కలుపుకుంటే అంత బాగుంటుంది అన్నమాట. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె అయితే మనం పెట్టుకున్నామండి. అందులో వాటర్ పోసి ఒక ప్లేట్ వేసాను. అందులో మనము స్టీమ్ అయితే మనం చేసుకుందాం అనుకుంటున్నాం అన్నమాట. ఇలా పెట్టేసుకున్నాను. పైనంగానైతే మూత పెట్టేసుకోండి. ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుందండి. 15 నిమిషాల తర్వాత చాకు పెట్టి దాన్ని పొడిచినట్టు అయితే చాకుకి ఏం అంటకుండా ఉడికినట్టు అన్నమాట. తీసి అయితే నేను పక్కన పెట్టేసండి. ఇదైతే ఇప్పుడు ఇలా లూజుగా ఉన్నట్టు ఉంది కదండి. చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టి పడుతుంది అన్నమాట. సాఫ్ట్గా ఉంటుంది. కూల్ అయిన తర్వాత ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని అందరు ఒక కప్పులో తీసుకొని చల్లగా తింటుంటే ఎంత హాయిగా ఉంటుందో తెలుసా అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఇది హెల్త్ కూడా చాలా మంచిదండి.